ఈ వీడియోలో మనం బీట్రూట్ హల్వా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. బీట్రూట్ని ఎవరైనా ఇష్టపడని వాళ్ళు ఉంటే ఈ స్వీట్ చేసి ఇచ్చేయండి, చాలా ఇష్టంగా తినేస్తారు. ఇంకా లేట్ ఎందుకు, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆకలి ఆత్మ. మనం బీట్రూట్ తీసుకుని మనం తురుముకోవాలి. సో మరీ పెద్ద సైజ్ కాకుండా మరీ చిన్న సైజ్ కాకుండా, చిన్న సైజ్ అయితే పేస్ట్ అయిపోతుంది. ఈ సైజులో మనం తురుముకుని పక్కన పెట్టుకోవాలి బీట్రూట్ని. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుని పాన్ తీసుకుని, నేను ఇక్కడ 4 to 5 స్పూన్స్ నెయ్యి తీసుకుంటున్నాను, గీ తీసుకుంటున్నాను. ఎక్కువ తీసుకోకండి, మరి అలా అని తక్కువ తీసుకోవద్దు. 5 to 6 తీసుకున్నా పర్లేదు. ఆ ఒక్క టేస్ట్ అనేది మనం గీ యాడ్ చేస్తేనే వస్తుంది. సో ఇక్కడ నేను ఏంటంటే గ్లాస్ మెజర్మెంట్ తీసుకున్నాను బీట్రూట్ తురుము అనేది. సో నేను 2 గ్లాసెస్ తీసుకున్నాను. సో ఈ బీట్రూట్ అనేది పచ్చివాసన పోయేదాకా మనం ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మనకి స్మెల్ అనేది తెలుస్తుంది. కొంచెం ఆ స్మెల్ అనేది పోయేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లో మిల్క్ అనేది యాడ్ చేద్దాం. సో బీట్రూట్ 1 కప్ తీసుకుంటే మిల్క్ కూడా ఈక్వల్ క్వాంటిటీలో 1 కప్ తీసుకోవాలి. నేను ఇక్కడ గ్లాస్ మెజర్మెంట్ చేశాను కాబట్టి నేను 2 గ్లాసెస్ ఆఫ్ బీట్రూట్ తీసుకున్నాను కాబట్టి 2 గ్లాసెస్ ఆఫ్ మిల్క్, అంటే బీట్రూట్కి ఈక్వల్గా నేను మిల్క్ అనేది యాడ్ చేశాను. 10 to 20 మినిట్స్ ఇలా బాయిల్ అవుతూ ఉండాలి ఇది. సో దగ్గరకు వచ్చేయాలన్నమాట. దగ్గరకు వచ్చే ముందు ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండండి, లేకపోతే అడుగంటిపోద్ది. సో ఈ కన్సిస్టెన్సీ అంటే కలర్ కూడా మనకి చేంజ్ అయిపోయింది. ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా ఇంకా డార్క్గా రావాలన్నమాట కన్సిస్టెన్సీ అనేది, ఇంకా కొంచెం దగ్గరికి. సో ఇప్పుడు వచ్చేసింది. ఈ కన్సిస్టెన్సీ వచ్చాక మనం షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. షుగర్ని నేను పౌడర్ చేసుకుంటున్నాను. యాలక్కాయలు వేసి పౌడర్ చేసుకుంటే ఇలా ఇంకా టేస్టీగా ఉంటుంది. షుగర్ పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మనం ఆ షుగర్ని యాడ్ చేసుకుందాం. నేను 1/2 గ్లాస్ షుగర్ని యాడ్ చేసుకున్నాను. ఇంకా స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే వాళ్ళకి స్వీట్కి తగినంత యాడ్ చేసుకోవచ్చు షుగర్ని. షుగర్ని యాడ్ చేసుకున్నాక ఇలా మిక్స్ చేసుకోవాలి. నేను మిల్క్మేడ్ కూడా దీంట్లో యాడ్ చేస్తున్నాను. సో ఈ మిల్క్మేడ్ లేకపోయినా కూడా నార్మల్గానే ఉంటుంది, టేస్ట్లో పెద్ద డిఫరెన్స్ అంటూ ఏమీ ఉండదు. మిల్క్మేడ్ వచ్చి నేను 3 స్పూన్స్ యాడ్ చేసుకున్నాను, జస్ట్ 3 స్పూన్సే యాడ్ చేసుకున్నాను. ఇలా వేసేసుకుని మనం మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేను జీడిపప్పు బాదం ఇలా తీసుకుని పీసెస్గా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక పాన్ తీసుకుని గీ వేసుకుని కరిగాక మనం జీడిపప్పు బాదం కట్ చేసుకున్నవి ఉన్నాయి కదా, అవి వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఫ్రై చేసుకుంటే ఏంటంటే మనం స్వీట్ తిన్నప్పుడు కొంచెం క్రిస్పీగా టేస్టీగా మనకి పంటి కింద తగులుతాయి. సో ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లో మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పు బాదం పప్పు వేసేసుకోవాలి. వేసేసుకుని ఇలా 1 to 2 మినిట్స్ మనం కలుపుతూ ఉంటే అలా దగ్గరకు వచ్చేసిద్ది అనమాట. అడుగంటకూడదు. దగ్గరకు వచ్చేసాక ఇప్పుడు అయిపోయింది, మనం సర్వ్ చేసుకోవడమే. మనం ఆల్రెడీ 1/2 వేసాం, 1/2 పక్కన పెట్టాం డెకరేషన్ కోసం, పైన డెకరేట్ చేశాను. బీట్రూట్ ఎవరికైతే నచ్చదో ఈ స్వీట్ ఇచ్చేయండి చేసి, చాలా ఇష్టంగా తింటారు. సో రెడీ అయిపోయింది, ఇంకా తినేయడమే. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆకలి ఆత్మ.